హైదరాబాద్ జీడిమెట్లలో 18 గంటలు గడుస్తున్నా సరే మంటలు మాత్రం అదుపులోకి రాలేదు. మంటల తీవ్రతకు 3 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. మొదటి అంతస్తులో ప్లాస్టిక్ కు సంబంధించిన ముడి సరుకు ఉండటంతో మంటలు అదుపులోకైతే రావడం లేదు. కంటిన్యూస్గా రన్ అవుతుంది. కంటిన్యూస్గా త్రూఅవుట్ నైట్ కంటిన్యూస్గా ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. సో మొత్తానికైతే ఫైర్ పక్కన అడ్జసెంట్ బిల్డింగ్స్కు అడ్జసెంట్ ఇండస్ట్రీస్కి స్ప్రెడ్ కాకుండా కంటైన్ చేసినాము. బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది. బిల్డింగ్ కొలాప్స్ అంటే బిల్డింగ్ ఆ డెబ్రిస్ కింద స్టాక్స్ ఉన్నాయి కాబట్టి అది కంటిన్యూస్గా మండుతూ ఉంది. ఇంకా అది కంటిన్యూస్గా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రస్తుతానికైతే మనం ఏది చెప్పేది హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే అడ్జసెంట్ బిల్డింగ్స్కి అయితే ఫైర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. ఫైర్ అయితే కంటైన్ చేసినాం. వెనకాల సైడు కొంచెం ఇంకా అది స్ప్రెడ్ అయితే ఇంకా కంటిన్యూ చాలా రోజుల తరబడి కంటిన్యూ అయ్యే ఫైర్ అది. ఎందుకంటే వెనకాల ఫర్నిచర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్లైవుడ్ డేకోలం ఇండస్ట్రీస్ ఉన్నాయి. అటు సైడ్ ఇంకొక 50 మీటర్స్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఆక్సిజన్ సిలిండర్స్ హ్యూజ్ క్వాంటిటీస్లో ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి అక్కడ. సో అవన్నిటికీ ఏ రకంగా స్ప్రెడ్ కాదు. జీడిమెట్లలో 18 గంటలు గడుస్తున్నా సరే మంటలు మాత్రం అదుపులోకి రాలేదు. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? బిల్డింగ్ మొత్తం కూడా మంటల వల్ల కూలిపోయినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సతస్ జీడిమెట్ల పారిశ్రామిక వార్డులో నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అటు మంటలు చెలరేగడంతో అధికారులు ఒక్కసారిగా ఫైర్ ఇంజిన్ సహాయంతో అయితే మాత్రం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు 18 గంటలు గడుస్తున్నా కూడా మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 3 అంతస్తుల నిర్మాణం ఏదైతే ఉందో ఇందులో రైస్ బ్యాగ్స్కి సంబంధించినటువంటి సంచుల తయారీ కేంద్రంగా తెలుస్తుంది. ప్లాస్టిక్ ముడి పదార్థాలు కింద ఉండడంతోనే మంటలు ఇంకా కూడా చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అర్ధరాత్రి వరకు ఫైర్ సిబ్బంది అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు మంటలను ఆర్పేందుకు. ఈ పారిశ్రామిక వాడ ప్రాంతం మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా. మరోవైపు ఈ భవనం ఏదైతే కనిపిస్తుందో బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు, వెనుకున్నటువంటివన్నీ కూడా ఆ భవనాలకు వ్యాపించకుండా ఉండేందుకు అధికారులు రాత్రంతా కూడా శ్రమించారనే చెప్పుకోవాలి. మొత్తానికైతే రాత్రి 12:30 ప్రాంతంలో భవనం నేలమట్టమైనది ప్రస్తుతం చూస్తున్నాము. గ్రౌండ్ లెవెల్ నుంచి అయితే ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అసలుకి రాత్రి అదుపులోకి తీసుకురావాలి అని అంటే అధికారులు లోపలికి వెళ్ళడానికి అసలు ఎక్కడ స్కోప్ లేదు. ఫైర్ సేఫ్టీ కానీ లోపల ఉండినట్లయితే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు అని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ పరిశ్రమకి వెనుక సైడు కెమికల్ పరిశ్రమ ఉందన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఒకవేళ కెమికల్కి కానీ అంటుకొని ఉంటే భారీ ఎత్తున ఆస్తి నష్టం జరగడంతో పాటు చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలంతటికి కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు భావించారు. పక్కనే మనకి బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఒక భవనము, అది మొత్తం కూడా క్యాంటీన్ అని చెప్తున్నారు. ఆ క్యాంటీన్కి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్స్ అన్నీ కూడా అందులో ఉండడం వల్ల ఒకవేళ మంటలు వ్యాపిస్తే అది పేలిపోయే అవకాశం ఉంటుంది అని భావించినటువంటి అధికారులు మంటలు వ్యాపించకుండా ఉండేందుకైతే అక్కడ వరకు ఇంజన్ సహాయంతో వాటర్ని స్ప్రే చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూడొచ్చు, 3 అంతస్తుల భవనము మొత్తం కూడా నేలమట్టం అయిపోయింది. అధికారులు రాత్రంతా శ్రమించారు. మరోవైపు డిఆర్ఎఫ్ టీంతో పాటు పోలీసులు, ఫైర్ సిబ్బంది అధికారులంతా కూడా 150 మందికి పైగానే రాత్రంతా ఇక్కడ ఉన్నారు. మరోవైపు దట్టమైన పొగ, రాత్రంతా చీకటి ఉండడంతో అధికారులు, ఫైర్ సిబ్బంది అధికారులు ఒకవైపు మంటలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ మరోవైపు మంటలు అదుపులోకి రాకపోతే దాదాపు గంట సేపు చేతులెత్తేసినటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే మాత్రము ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడంతో అసలు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అధికారులు లోపల ప్లాస్టిక్ ఉండడం వల్లే పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో అదంతా కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఎకరంలో ఉన్నటువంటి ఈ భవనం మొత్తంలో 3500కి పైగానే సిబ్బంది పనిచేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అందరూ బయటికి పరుగులు తీశారు. ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టం ఎంత జరిగింది ఏంటి అని అధికారులు ఇంకా అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. లోపల ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఏమేమి ఉన్నాయి లోపల ముడి సరుకులకి సంబంధించిన పదార్థాలు అని చెప్పేసి అధికారులు. దాంతోపాటు ఈ భవనానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ లేకపోవడం కూడా ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఫైర్ సేఫ్టీ ఉంటే ఖచ్చితంగా మంటల్ని అప్పుడే అదుపులోకి తీసుకొచ్చేవాళ్ళని చెప్తున్నారు. చూడొచ్చు, ఈ చుట్టూ ప్రహరీ కూడా ఉంది. గోడ లోపల నుంచి ఫైర్ ఇంజిన్ సహాయంతో నీళ్ళని
స్ప్రే చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. మరోవైపు ఏం చేయాలి ఏంటి అని అధికారులకి తోచినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నిటినీ కూడా అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దట్టమైన పొగ ఒకవైపు మనకి విజువల్స్లో కనిపిస్తుంది. ఆ పొగ కారణంగానే మంటల్ని అదుపులోకి తీసుకురావడం కష్టం అని చెప్తున్నారు అధికారులు. చుట్టుపక్కలకి ఎవరిని రానివ్వడం లేదు, పక్క బిల్డింగులకు వ్యాపించకుండా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి రాత్రి నుంచి దాదాపు 200 వాటర్ ట్యాంకులకి పైగానే నీటిని ఉపయోగించారు. అయినా అదుపులోకి రాలేదు అని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ బిల్డింగ్ ఒకవైపుకి పడిపోయింది కాబట్టి పక్క బిల్డింగులకి పడిపోకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఏం చేస్తారు ఏంటి అనేది అయితే మాత్రం వేచి చూడాలి. మరికొన్ని గంటల్లో ఈ మంటలను అదుపులోకి తీసుకొస్తారా లేదా ఇంకా సాయంత్రం వరకు కూడా టైం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అసలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ మంటలు బయటికి వ్యాపించే అవకాశం ఉన్నట్లుగా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అసలు మంటల్ని ఎలా అదుపులోకి తీసుకొస్తారు ఏంటి, కూల్ పౌడర్ని రాత్రి స్ప్రే చేసి దాని ద్వారానే కొంతవరకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాం అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలుకి ఏం చేస్తారు ఏంటి అధికారులు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది సత్తాజ్. ఎందుకంటే నిర్లక్ష్యం కారణంగానే కేవలము కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఈ మంటలు భారీగా వ్యాపిస్తున్నాయి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరొకరికి ఇలాంటి ఘటనలు జరగవద్దంటే ఖచ్చితంగా కూడా ఇలాంటి పరిశ్రమలు పెట్టేటప్పుడు ఫైర్ సేఫ్టీ ఇవన్నిటిని కూడా పాటించాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.